ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రేమ కలిగిన జీవము కలిగిన మా ప్రియ తండ్రి, 16వ అధ్యాయము యోహాను సువార్తలో ఉన్న 33వ వచనములో ఉన్న భాగాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో పంచిపెట్టగల దేవుడవని నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ మాటలు సమాధానం ఇచ్చేయి. కృతజ్ఞత స్తోత్రాలు సమర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అది ఎన్ని రోజులు? 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగానవాడు అని సామెతల గ్రంథము 24:10లో ఆ మాటలు ఉన్నాయి. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగానవాడవగుదువు. అలాగైతే శ్రమలో ఎవరి వైపు చూడాలి? భక్తుడు దావీదు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి దొరుకును? యెహోషాపాతు 4 వైపులా యుద్ధం చేయటానికి ఆయన మీదకు వస్తూ ఉన్నారు. శ్రమ సంభవించింది. శ్రమలో నీవే నా దిక్కు అని ప్రార్థన చేశాడు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ శ్రమ అంటే లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. అంటే నేత్రం ద్వారా లేదా శరీరం ద్వారా, జీవపు డంబం ద్వారా శ్రమ రావచ్చు. అలాగైతే శ్రమను అధిగమించుకుంటూ శ్రమ దినమున కృంగకూడదు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. నరుల కాలమిట యుద్ధ కాలమట, శ్రమానుభవముకై పుట్టుచుందురట, మంచి పోరునే పోరాడు, కాపాడుకొని విశ్వాసం సాగిపో ప్రియుడా, ముందుకు సాగిపో ప్రియుడా, నీ గురి దేవునిపై నిలపాలి. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కదా. నరుల కాలము శ్రమానుభవం. అలాగైతే శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి,
హృదయంలో విశ్వసించాలి. కావున ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. శ్రమ దినమున కృంగకూడదు. శ్రమ కలిగిద్ది, అయినను ధైర్యం తెచ్చుకోవాలి. ఈ ప్రశస్తమైన సమయంలో ఎవరికి శ్రమలు లేవు. ప్రతి ఒక్కరికి వారికున్న శ్రమలు వారికి ఉన్నాయి. అమ్మాయి పెళ్లి కాలేదని, పెళ్ళయి పిల్లలు పుట్టలేదని, లేక ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమ, దేవుని సేవకులు కూడా తోటి సేవకుణ్ణి శ్రమపరుస్తూ ఉంటారు, లేదా గాయపరుస్తూ ఉంటారు. అలాంటి నేను ఎదుర్కొన్నాను, పడుతున్నాను. నా తోటి సేవకులు నన్ను అపహాస్యం చేయటం, తక్కువగా మాట్లాడటం, ఇంకా ఎన్నెన్నో ఇబ్బంది పరచటం, ఒట్టి మాటలు చెప్పటం, అబద్ధపు మాటలు చెప్పడం. కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇంకా ఎవరెవరి ద్వారా శ్రమలు వస్తాయో చూద్దాం. 10వ అధ్యాయం సహోదరుడు 21. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఎంత భయంకరమైన మరి పని, ఎంత భయంకరమైన పిల్లలు లేచి తల్లిదండ్రులు చంపిస్తారంట. సహోదరుడు సహోదరుని, కయ్యను హేబేలును చంపలేదా? ఏశావు యాకోబును చంపడానికి 400 మందితో రావడం లేదా? ఇది కదా శ్రమ. శ్రమ దినమున యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేశాడు. ఒక రాత్రి యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేశాడు. శ్రమ దినమున కృంగిపోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే ఎక్కడ ఇతరితర వాళ్ళ దగ్గర కాదు, కానీ దేవుని ధైర్యం, దేవుడే ధైర్యపరుస్తాడు. అందుకని యెహోషువని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ధైర్యం చెడిపోతే ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమ సంభవించినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలి. అలా దేవుని వైపు చూచినప్పుడు ఆ శ్రమ తీరిపోతుంది. శ్రమ వచ్చినప్పుడు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరెవరికి ఏ రీతిగా శ్రమలు ఉన్నాయో కనుక శ్రమలో దేవుని వైపు చూడాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి. నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకమును జయించి ఉన్నాను. ఈ ఉదయకాలం జయం కోసం శ్రమ వస్తుంది. దానియేలును
సింహబోన్లో వేసినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేశాడు, విజయం పొందాడు. దానియేలు ప్రార్థన చేశాడు శ్రమ వచ్చినప్పుడు. మనము శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవునికి చేయుట ద్వారా, దేవుని అడుగుడు ద్వారా లోపలి చెరసాలలోనికి వేసి బండ వేసి బిగించిన పౌలు శీల వారు ప్రార్థించారు. శ్రమలో విజయం వచ్చింది. అక్కడ భూకంపం వచ్చింది. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, సంఖ్యలు విడిపోయాయి. పేతురుని చెరసాల్లో వేశారు. శ్రమ వచ్చినప్పుడు సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలు విడిపోయాయి. యాకోబును ఖడ్గంతో చంపించారు. పేతురును కూడా చంపాలని చెరసాల్లో వేసి సంఖ్యలు వేశారు. కానీ దేవుని సంకల్పమో అది కాదు. భూమి మీద గొప్ప కార్యాలు చేయటానికై, విజయం పొందటానికై పేతురుని, దానియేలుని, యెహోషాపాతుని, లేదా ఇంకా ఎవరెవరిని శ్రమలో ఉన్నప్పుడు గిద్యోను విజయం పొందాడు, యెహోషాపాతు విజయం పొందాడు, దానియేలు విజయం పొందాడు, పేతురు విజయం పొందాడు, పౌలు శీల విజయం పొందారు. శ్రమ వచ్చిందంటే శ్రమయే జయతే అని మరి ఒక శ్లోకం కూడా ఉంది. శ్రమ ఏ జయతే, శ్రమ రావటం జయించడానికి. శ్రమ లేకపోతే తండ్రి శిక్షించిన కుమారుడు లేదా తండ్రి శ్రమపరిచిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యం శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మీతో ఈ సమాధానము మాటలు మాట్లాడుతున్నానని యోహాను సువార్త 16:33 ఆ మాటలు ఉన్నాయి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక నేను జయించున్నాను కాబట్టి దానియేలు జయించాడు, పేతురు జయించాడు, పౌలు శీల జయించాడు. శ్రమ వచ్చినప్పుడు యెహోషాపాతు జయించాడు, గిద్యోను జయించాడు, దావీదు జయించాడు. శ్రమలో జయం ఉన్నది. ధైర్యం కలిగి ప్రార్థన చేస్తే జయం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, లోకంలో మీకు శ్రమ కలుగును. అవును, దానియేలుని అక్కడ ఉన్న వాళ్ళందరూ లోకమంతా కలిసి నేర ఆరోపణ చేసి జైల్లో వేస్తే ప్రార్థన చేశాడు. ఎవరైతే ఆయన మీద సాడీలు చెప్పారో వాళ్ళని తీసుకొచ్చి హతులైపోయారు. ఈయన జయించాడు. యేసుప్రభువు వారు సాతాను తల, సర్పము తల చితకదొక్కాడు, జయించాడు, లోకాన్ని జయించాడు. కృతజ్ఞత చెల్లించుకుంటూ జయ గీతమే పాడుకునే గొప్ప అధికారం దావీదుకి ఇచ్చావు, దానియేలుకి ఇచ్చావు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చినదికై స్తోత్రాలు చెల్లించుకుంటూ, విజయము లేక శ్రమ వచ్చిందని కృంగిపోయేవాళ్ళు కృంగిపోకుండా ఈ మాటలు వారిని ధైర్యపరచునుగాక. వారు విజయములో, విజయ పదములో నడుచుదురుగాక, గొప్ప అధికారులుగా చేయబడుదురుగాక, సంతానము కలుగునుగాక, వివాహములు అవునుగాక, ఇల్లు కట్టుదురుగాక. తండ్రి నీకు వందనాలు. సంతానం కలుగునుగాక, పెళ్ళిళ్ళు చేయుదురుగాక. కృతజ్ఞత చెల్లించుకుంటూ శ్రమలో, ఇరుకులో
ఇబ్బందిలో ఉన్నవారికి, జైల్లో ఉన్నవారికి విడుదల కలుగునుగా యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించు. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు. ఆమేన్.